గ్రూప్ 1 కేసుల మీద అది ఎప్పుడు తదుపరి వాయిదా ఉంది, డేట్ ఏంటిది అనే పూర్తి వివరాలు మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. సో మనం వీడియో చేసే సమయానికి గౌరవ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో డైలీ లిస్ట్ అప్డేట్ చూస్తే మనకి డైలీ లిస్టు అక్టోబర్ 3కి గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి కీ కేసు కానీ మల్టిపుల్ పాయింట్స్ కేసు కానీ డైలీ లిస్ట్లో లేదు. సో ఆ డేటాను పట్టుకొని మనం వీడియో చేయడం అయితే జరిగింది. సో మరి ఏం జరిగిందో మరి తెలియదు, కానీ ఓవరాల్గా మన వీడియో చాలామందికి రీచ్ అయ్యి మరి డేట్ చేంజ్ చేశారా మరి ఏమైందన్నది తెలియదు. ఏదైనా కానీ ఒక మంచి అయితే జరిగిందని అనుకోవచ్చు, అది ఎవరి ద్వారా జరిగినా మంచి అనుకోవచ్చు. సో ఓవరాల్గా గౌరవ హైకోర్టు మరి చూసారో తెలియదు, కానీ ఓవరాల్గా డేట్ని అయితే మళ్ళీ మార్చి అక్టోబర్ 3కి దాని మీద అప్డేట్ చేశారు. సో ఆది నుంచి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ కన్ఫ్యూషన్ తోటి ముందుకు వెళ్తానే ఉంది. 3 times ప్రిలిమినరీ, ఇప్పుడు మెయిన్స్ ఏమవుతుందో అని కన్ఫ్యూజన్, ఆఖరికి డేట్లలో కూడా కన్ఫ్యూషన్ వచ్చేస్తున్నది. ఏం జరుగుతుందో అర్థమైతే లేదు. సో ఓవరాల్గా ఈ యొక్క కన్ఫ్యూషన్ని త్వరలో ఫుల్ స్టాప్ పెట్టాలని మనం కోరుకుంటున్నాం. ఒకసారి అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏంటిదనేది చూసేందుకు మనం ప్రయత్నిద్దాం ఈ వీడియోలో. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద పాత డేటా కొత్త డేటా రెండు కూడా మనం ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో కరెక్ట్గా 1.5 hour బ్యాక్ ఇక మీరు రిట్ పిటిషన్ నెంబర్ చూడొచ్చు 21239/2024, లిస్టింగ్ డేట్ 15/10/2024, టైం 2:30 PM. సో వీళ్ళు ఫస్ట్ దాదాపు గంటన్నర క్రితం అప్డేట్ చేసినటువంటి కేస్ అప్డేట్ షీట్లో 15వ తారీఖు అక్టోబర్ అని పోస్ట్ చేశారు. సో ఆ డేటాను బేస్ చేసుకొనే డైలీ లిస్ట్లో కూడా అక్టోబర్ 3 డైలీ లిస్ట్లో కూడా ఈ కేసు నెంబర్ అయితే రాలేదు. సో కొద్దిగా గంటన్నర 2 గంటల తర్వాత ఆ లిస్ట్ని చేంజ్ చేసేసారు. సో అక్కడ కేవలం కేసు స్టేటస్ షీటులో ఉన్నటువంటి డేట్ మాత్రమే చేంజ్ అయింది యాజ్ ఆఫ్ నో. ఇక డైలీ లిస్ట్లోది ఇంకా ఇది చేంజ్ అయిన డేటా అక్కడ అప్డేట్ కాలేదు. ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా అక్టోబర్ 3లో ఈ 2 కేసులు అప్డేట్ అయినట్టుగా అయితే కనబడతలేదు. సో ఇక్కడ మీరు కొత్త చూడొచ్చు రిట్ పిటిషన్ నెంబర్ 21239/2024, లిస్టింగ్ డేట్ 03/10/2024, 2:30 PM. సో ఇది ప్రాబ్లం. ఓవరాల్గా గంట క్రితమేమో అక్టోబర్ 15వ తారీఖున అప్డేట్లో ఉంది కేసు ఒక షీట్లో, గంట తర్వాతనేమో మళ్ళీ అక్టోబర్ 3 2:30 PM అని అప్డేట్ ఉంది. సో ఇది ఓవరాల్గా కన్ఫ్యూషన్. ఈ యొక్క కన్ఫ్యూషన్ తోటి ఓవరాల్గా చాలామంది అభ్యర్థులు అయోమయం గురయ్యారు. సో మనం ఈ కన్ఫ్యూషన్ని మనం ఎవరి మీద తప్పుపట్టలేం, ఎందుకంటే కోర్టు మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ని మనం నిందించలేం. సో టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. ఏదేమైనా ఇటువంటి తప్పులు జరుపుకోకుండా చూడడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు వారి ఫ్యామిలీలు ఎంతోమంది ఆధారపడి ఉంటారు. అది కేసు ఎటుపోతుంది అనే దాని మీద చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఫర్దర్గా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలా, ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ కావాలని డిసైడ్ అయ్యే ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఉంది ఈ కేసులకి. అదేవిధంగా 14 క్వశ్చన్లు ఆన్సర్ తప్పని కూడా ఇక్కడ ఉంది. సో చాలామంది జీవితాలు ఈ కేసులతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా ప్రాపర్గా వీళ్ళు అప్డేట్ చేయాలని, అదేవిధంగా ప్రాపర్ అప్డేట్ తోటి ముందుకు వెళ్ళాలని మనం కోరుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఉన్నటువంటి కన్ఫ్యూషన్కి ఒక క్లారిఫికేషన్. సో ఫైనల్గా అక్టోబర్ 3 రోజున గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి కీ కేసు వస్తుంది, అదేవిధంగా మల్టిపుల్ పాయింట్ కేసు వస్తుంది, అదేవిధంగా మరో కొత్త కేసు కూడా ఫైల్ అయింది. 500 మెంబర్స్ కలిపి ఒక కేసు ఫైల్ చేశారని, అది కూడా ఆ రోజు అడ్మిషన్లో రాబోతుంది. దాన్ని మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా అయితే కన్ఫ్యూషన్కి క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నట్టు అప్డేట్స్. మరొక అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వద్దాం. స్టే ట్యూన్.